రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనారంభుతో పోదమా. ప్రేమ గీతం, పవిత్ర గీతం, పరలోకపు గీతం, ప్రణయ గీతం, అదే మన పరమగీతం. పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికను ఈ రీతిగా మనందరి దృష్టికి తీసుకొని వస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించటానికి చేరి వచ్చినటువంటి ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమము ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వాక్యాలను మీలో అనేకులు క్రమంగా వీక్షిస్తూ ఉన్నారు, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు, ప్రాముఖ్యంగా దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే తృష్ణ మీలో కలిగి ఉన్న విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీలో అనేకులు ప్రత్యేకంగా నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగనే వాక్యములో మీరు బలపరచబడుతున్న రీతిని బట్టి మీరు ఇస్తున్న స్పందన కొరకై నేను హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఒక మాట మీతో చెబుతూ ఉన్నాను, మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా కొరకు, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ పరిచర్య ఎన్నో భారములు కలిగి అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడాలి, దేవుని కొరకు సంపాదించబడాలి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడాలి అని ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించబడి కొనసాగింపబడుతున్నటువంటి ఈ పరిచర్య నిమిత్తమై మీరందరూ ప్రార్థించాలని, ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా కేవలము దేవుని యొక్క రాకడను ధ్యానము చేస్తూ, ఆయన రాకడ సమయంలో మనమందరము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి, ఎలా సిద్ధపరచబడాలి, ఆ రాజ్యములో ఎలా ప్రవేశించాలి అనే విషయాలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ శుభాలు పలుకుతూ వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం. నేటి దినము మనము ధ్యానించనయ్యినటువంటి ప్రాముఖ్యమైన అంశ భాగము పరమగీతముల గ్రంథములో నుండి 1వ అధ్యాయము 6వ వచనమును చదువుకున్నట్లయితే, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అనేటటువంటి మాట ఈ యొక్క వచనాల్లో మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. గడిచిన కార్యక్రమాలలో మీలో అనేకులు చూసి ఉన్నారు. ఒక్కొక్క వచనాన్ని మనం చాలా వివరంగా నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున నల్లని దాననని తనను తాను వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి షూలమ్మితి మాటలు మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశభాగము. అంత మాత్రమే కాదు కానీ చిన్న చూపు చూడకండి అనేటటువంటి 2 మాటలు ఈ రోజున ఈ గ్రంథము నుండి మనము ధ్యానించబోతున్నాం. ఒకటి, నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను. అయితే నన్ను చిన్న చూపులు చూడకండి అనేటటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ కార్యక్రమంలో మనము నేర్చుకునై ఉన్నాం. ప్రియులారా, షూలమ్మితి చెబుతున్నటువంటి మాట నేను నల్లని దానను. అయితే నేను నల్లని దాననిగా ఉన్నాను కదా, నాకు మీరు చిన్న చూపులు చూడకండి అనేటటువంటి మాట షూలమ్మితి మాట్లాడుతూ ఉన్నది. ఈ నలుపుదనము ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం ఒక్కసారి గ్రహించగలగాలి. ఇక్కడ పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే,
ప్రియురాలు ఒకటే విధంగా కనిపిస్తుంది. కానీ పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములకు వచ్చేసరికల్లా ప్రియురాలు రెండుగా విడిపోయినట్లు మనము గమనిస్తున్నాం. అందులో ఒక భాగము యెరూషలేము కుమార్తెలుగాను, రెండవ భాగము నల్లనిది అయిన సౌందర్యవంతురాలుగా చెప్పుకొంచున్నటువంటి కుమార్తెగా కనబడుతుంది. అదేంటి? ఒక సందర్భములో నేను, ఒక సందర్భములో మేము అనే వచనాలు, అనే మాటలు ఈ వచనాల్లో మనకు కనబడుతున్నాయి కదా. ఒక భాగములో యెరూషలేము కుమార్తెలుగా, మరొక భాగములో కేవలము ఒకే ఒక కుమార్తె, నల్లనిది అయినప్పటికీ సౌందర్యవంతురాలిగా ఉన్నటువంటి కుమార్తెగా మనకి ఇక్కడ కనబడుతున్నది. ఈ వచనాలు కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు మనము చూసినట్లయితే, ప్రియులారా, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు శ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఈ ప్రకటన గ్రంథంలో చూస్తే నల్లగా ఉన్నటువంటి వారు తమ వస్త్రాలు ఉదుగుకొని తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారుగా కనబడుతున్నారు. ఇది ప్రకటనీయుడైనటువంటి యోహాను గారు తెలియపరుస్తున్నారు. ప్రియులారా, మనందరికీ తెలుసు, చాలామంది పరమగీతములు అనే గ్రంథాన్ని అపార్థము చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది ఒక స్త్రీ పురుషుడు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, శరీర సంబంధమైనటువంటి విషయాలు అని అపార్థము చేసుకునేటటువంటి ప్రమాదము కొన్ని సందర్భాల్లో ఉంటుంది. నేను మొదట్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఆత్మీయత లేకుండా, వాక్యపు వెలుగులో కాకుండా ఈ వాక్యాలు చదివితే, ఈ గ్రంథాన్ని చదివితే అపార్థము చేసుకునే అవసరం ఉంటుంది. కనుక ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, వాక్యపు వెలుగులో చదవాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని చదవాలి. అయితే అక్కడ ఆ రాజుగారు ఎవరో మనకు కనబడతారు, షూలమితి ఎవరో మనకు కనబడతారు. అయితే ఈ రోజున వచనములో నేను నల్లని దాననైనప్పటికీ కూడా నేను సౌందర్యవంతురాలను అనే గర్వముతో కూడినటువంటి ఒక మాట షూలమితి పలుకుతుంది. అంటే ఆమెకు ఆ అతిశయము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిని బట్టి ఆ అతిశయం వచ్చింది, ఒక్కసారి మనము జ్ఞాపకానికి తెచ్చుకుందాం. యెరూషలేము కుమార్తెలు ఎవరు? అయితే ఈ యెరూషలేము కుమార్తెల విషయానికి వస్తే, వీరు పాపము చేయక దైవ ప్రజలుగా ఉన్నటువంటి వారు. ప్రియులారా, మనం ఒక్కసారి ఆదాము అవ్వల వృత్తాంతాన్ని మనము చూస్తే, ఆదాము అవ్వలు ఏదైనా వనములో ఉన్నప్పుడు వారు దేవుని పోలికగా చేయబడ్డారు. అయితే దేవుడు వారికి సృష్టి మీద సర్వాధికారం ఇచ్చాడు. మీరు భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. ఇదిగో ఈ యొక్క ఏదైనా వనములో ఉన్న సమస్తాన్ని మీరు తినండి, కానీ ఈ పండును మాత్రము తినకూడదు అని ఒక నియమాన్ని వారికి పెట్టారు. కానీ వారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములోనికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆ ఏదైనా వనములో ఉన్న స్వాతంత్రాన్ని వారు పోగొట్టుకున్నారు, ఆ స్వేచ్ఛను వారు పోగొట్టుకున్నారు. ఆ తరువాత దేవుడు వారిని ఏదైనా వనములో నుండి బయటికి గెంటి వేసినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఆ వచనాలన్నిట్లో కూడా మనము చదివినప్పుడు అక్కడ మనము శ్రద్ధగా చూడగలుగుతాం. అయితే 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే, దేవుని కుమారులు అనగా ఆదాము సంతానము యెరూషలేము కుమార్తెలుగా మనము లెక్కించాల్సినటువంటి అవసరం అక్కడ మనకు కనబడుతుంది. మిగిలినటువంటి వారు తప్పినటువంటి జీవితంలో వారు ఉన్నారు. అక్కడ ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదైనా వనములో పాపము చేసి దేవుని యొక్క తోటలో నుండి బయటికి గెంటివేయబడ్డట్లుగా మనము చూస్తున్నాం. వారి సంతానమైనటువంటి కయీను హేబేలు విషయానికి వచ్చినప్పుడు, కయీను ఏ రీతిగా పాపములో పడిపోయాడో, ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడో, ఇదే కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమంలో గత కాలంలో ప్రసారమైనటువంటి ఆ యొక్క ఎపిసోడ్స్లో మనము వినగలిగి ఉన్నాం. ప్రియులారా, యెరూషలేము కుమార్తెల విషయానికి వస్తే, వీరు పాపము చేయకుండా దైవ ప్రజలుగా జీవించినటువంటి వారు. అయితే ఈ యొక్క చివరి దినాల్లో మనము గమనిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవులందరూ యెరూషలేము కుమార్తెలుగా రక్షణ పొందిన వారు నల్లని అయిన స్త్రీలుగా ఉన్నారు. అయినప్పటికీ క్రీస్తు ప్రభు యొక్క ప్రియురాలైన సంఘము 2 భాగాలుగా మారిపోయింది. అదేంటంటే, యెరూషలేముగాను మహాబబులోనుగాను ప్రకటన గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. 2 భాగాలుగా విడిపోయినటువంటి ఈ యొక్క యెరూషలేము కుమార్తెలు లేదా
నలుపుతో కూడినటువంటి ప్రజలు ఎలా ఉన్నారో ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. వాస్తవానికి నలుపుదనము అంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము చూడగలుగుతాం. అవును, నలుపు అనేది పాపానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఈ పాపము అంటే నలుపు, నలుపు అంటే పాపము అన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. విశ్వాసులు పాపాత్ములే, కానీ వారి పాపాలు ఎలా కడగబడ్డాయి? వారు విశ్వాసమును బట్టి ఇదిగో రక్షణలోనికి వారు వచ్చారు. విశ్వాసమును బట్టి యేసు వైపు చూస్తూ ఓపికతో తమ ఎదుట ఉంచబడిన పందెములో పరిగెడుతున్నారు. అంతకంటే ముందు వారు చేసిన పని ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని వారు విడిచిపెట్టారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తునందు వారు విశ్వాసం ఉంచి వారు తమ ఆత్మీయ జీవితంలో ముందుకు పరిగెడుతున్న రీతిని బట్టి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి, వారు తమ పాపాలు విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఆయన వైపు చూస్తున్నారు. ఆయన వైపు చూస్తున్నటువంటి వారు అలాగ తమ ఎదుట ఉంచబడిన పందెంలో వారు ఓపికతో పరిగెత్తుతున్నారు ప్రియులారా. అయితే ప్రకటన గ్రంథంలో కూడా మనము చూస్తే ఇదే 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మనము చూసినట్లయితే పెద్దలలో ఒకడు వచ్చి యోహాను గారిని అడుగుతున్నారు, ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు ఎవరు? అప్పుడు యోహాను గారు అంటున్నారు, ఎక్కడి నుండి వచ్చిరో నన్ను అడిగాను. అందుకు నేను అన్నాను, ఏమని? నీకే తెలియనయ్యా, వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. అప్పుడు ఆయన అంటున్నాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొనినటువంటి వారు. ప్రియులారా, ఈ మాట మనం గమనించినట్లయితే ఈ పరమగీతముల గ్రంథాన్ని రాసినటువంటి ప్రసంగి గారు అంటున్నారు, నల్లని దానను అన్నట్లుగా ఈ ప్రసంగి గ్రంథంలోను అలాగనే ఈ పరమగీతముల గ్రంథంలో కూడా నలుపుదనం. అక్కడ ప్రసంగి గ్రంథంలో నలుపుదనం ఎలా వచ్చింది అంటే, సూర్యుని క్రింద ఉన్న వారందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఆ సూర్యుని కిరణాలను బట్టి వారు నల్లగా మారిపోతున్నారు. ఇదంతయు వ్యర్థమే అన్నట్లుగా ప్రసంగి గ్రంథంలో మనము చదువుతుంటాం ప్రియులారా. ప్రసంగి గారు సూర్యుని క్రింద చేయు క్రియలన్నీ కూడా వ్యర్థమే అని నేను గ్రహించాను. వారు ఎండలో కష్టపడుతున్నారు. ఎండలో కష్టపడితే ఏమవుతుంది ప్రియులారా? ఎవరైనా కానీ ఎండలో ఎక్కువసేపు కష్టపడితే సర్వసాధారణంగా వారు నలుపుగా మారిపోతూ ఉంటారు ప్రియులారా. కష్టపడకపోతే మరి జీవనం ఎలా కొనసాగుతుంది? సూర్యుని కిరణాలు తగిలినప్పుడు ఎవరైనా కూడా నల్లని వారుగా మారిపోతుంటారు. అయితే ప్రసంగి గారు అంటారు కదా, సూర్యుని క్రింద జరుగు క్రియలన్నీ కూడా నేను చూశాను, ఇది కూడా నాకు వ్యర్థమే అనిపించింది. నలుపు పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది కదా. ఈ పాపము వలన వచ్చినటువంటి జీతమే మరణము. ఈ పాపము ఎవరైతే చేస్తూ ఉన్నారో పాపము వలన వచ్చిన జీతము మరణము అనే విషయాన్ని మనము గ్రహించాలి. నల్లగా మురికిగానే వారు కనబడతారు. నలుపుదనము పాపానికి ఎలాగైతే సాదృశ్యంగా ఉన్నదో అలాగే పాపములో ఉన్న నరులను నల్లని వారిగా మనము పరిగణించగలగాలి. ప్రకటన గ్రంథము మరి 16వ అధ్యాయము 8వ వచనములో చూస్తే 4వ దూత పాత్రను సూర్యుని మీద ఇయ్యబడింది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు అయితే వారు ఎలా ఉన్నారు అంటే ఆ సూర్యుని కిరణాలు తగిలినటువంటి వారు నల్లగా మారిపోయారు ప్రియులారా. ఇక్కడ మనము గమనిస్తే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 48-49 వచనాల్లో చూసుకుంటున్నట్లయితే ఈ యెరూషలేము ప్రవచనము అక్కడ మనము చూస్తాం. బబులోను ప్రవచనం కూడా మనం అక్కడ చూస్తాం. ఆ ప్రవచనం ఏంటంటే యెరూషలేమునకు అక్కగా బబులోనును వర్ణించటము, యెరూషలేము చెల్లెలుగా వర్ణించటము, ఇద్దరు కూడా పాపములో ఉన్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. రెండుగా విడిపోయారు వీరు. ఈ రోజున కూడా మనం గమనించినట్లయితే నరులమైన మనము కూడా మన క్రియల వలన అలాగే కనబడుచున్నాం. ఎలాగా? నల్లని వారుగా కనబడుచున్నాం. అయితే పరమగీతముల గ్రంథములో ఈ రాయబడినటువంటి ఈ మాట ఇది మనము చూస్తే ఆత్మరీత్యా ఆ నల్లని ధనము పాపము వలన కలిగినది. అయితే దేవుని నుండి దూరముగా ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా శరీరరీత్యా ఈ లోకములో వారు దేవునికి దూరంగా ఉన్నారు. అలాగే శరీరరీత్యా శరీర క్రియలను బట్టి శరీరము వలన వారు ఆ యొక్క ఎండ తగిలి నల్లగా మారిపోయారు. ఆత్మ సంబంధంగా వారు దేవునికి దూరంగా ఉండిపోయి దేవుని కృప లేకుండా, దేవుని రక్షణ లేకుండా, విశ్వాసంలో నడవకుండా, వాక్యపు వెలుగులో నడవకుండా, వాక్యానుసారంగా నడుచుకోకుండా వారు తమ జీవితాలను నలుపుగా చేసుకున్నారు. నల్లనిగా ఉన్నటువంటి వారు సౌందర్యవంతురాలుగా కనబడతారా? కానీ షూలమిర్తి అంటుంది, నేను నల్లని దాననైనను
సౌందర్యవంతురాలుగా ఆమె మారటానికి గల కారణం ఏంటంటే ఆమె రాజు మీద ఆనుకొని జీవిస్తుంది, రాజుని ప్రేమిస్తుంది. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఆ ప్రేమను ఆమె ఆస్వాదిస్తుంది. ఆ ప్రేమ పొందుకున్నటువంటి ఆమె తన పాపాన్ని విడిచిపెట్టి ఆ ప్రేమలో లీనమై ఆ ప్రేమను అనుభవిస్తూ పాపపు క్రియలు విడిచిపెట్టి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆ పరిమళ తైలములు పూసుకున్న ఆ ప్రియుని దగ్గరికి వెళ్ళి ఆ పరిశుద్ధతను పొందుకొని ఉన్నది ప్రియులారా. అందుకని ప్రకటనీయుడైనటువంటి యోహాను గారు చెబుతున్నాడు, ఆ పెద్దలలో ఒకడు నాకు చెప్పాడు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ పాపములను ఉతుకుకొన్నారు అని అంటున్నాడు. చూసారా ప్రియులారా, నువ్వు నల్లని దానని అని కృంగిపోతున్నావా? ఈ లోకంలో పాపము చేసినటువంటి ప్రతి వారు కూడా కృషించిపోయి ఉన్నటువంటి వారుగా మనము చూస్తూ ఉంటాం. వారు శ్రమలను బట్టి, పాపమును బట్టి, బలహీనతల్ని బట్టి కృంగిపోయిన వారిగా, కృషించిపోయిన వారిగా ఉండటము మనము గ్రహిస్తూ ఉంటాం ప్రియులారా. వారు కృంగిపోయి ఉంటారు. గత కార్యక్రమంలో మనం విన్నాం కదా, యోహాను సువార్తలో రాయబడింది, ఇదిగో మీ కొరకు నేను పరలోకానికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో చెబుతున్నాను, మీకు స్థలములు సిద్ధపరచ వెళుతున్నాను నేను. షూలమితి అంటుంది, నా ప్రియుడు అతి సుందరుడు, నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు, ఇదిగో నా ప్రియుని ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, నేను నల్లని దానను అయినప్పటికీ సౌందర్యవంతురాలను, నా సౌందర్యమంతా నా ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్పింది ఆమె. అందుకని 2వ భాగంలో అంటుంది కదా, నా నలుపుతనమును బట్టి నన్ను చిన్న చూపులు చూడకండి అనే మాట ఇక్కడ రాయడము మనము చదువుతున్నాం ప్రియులారా. ఈరోజు నీ బలహీనతల్ని బట్టి, నీ పాపమును బట్టి, నీ యొక్క వ్యసనాలను బట్టి ఈ లోకములో నీకెవరు గౌరవించట్లేరేమో, నిన్ను మర్యాదగా పిలవట్లేరేమో, చిన్న చూపులు చూస్తున్నారేమో. షూలమితిగా ఉన్న ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, ఈ కార్యక్రమం ద్వారా ఒక నిరీక్షణ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తం నీ కొరకు నా కొరకే. ఆ రక్తములో నీ వస్త్రాలను ఉదుకున్నట్లయితే నువ్వు ధన్యుడవు. ఇదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. నీవు నల్లగా ఉన్నావు, పాపముతో ఉన్నావు, ఇదిగో నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆ నాశనమైన గుంటలో నువ్వు పడ్డప్పుడు ఆ 99 గొర్రెల్ని విడిచిపెట్టి గుంటలో పడిపోయిన, పాపములో పడిపోయిన, వ్యసనములో పడిపోయిన, బలహీనతల్లో పడిపోయిన ఆ గొర్రెను రక్షించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకను నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. 2 చేతులు చాపి నన్ను పిలుస్తున్నాడు ఆయన. అయితే ఆ గొర్రెపిల్ల రక్తంలో నీ పాపాలు ఉదుక్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చాలామంది దేవుని అంగీకరించడానికి సిద్ధమే, దేవుని మందిరానికి రావటానికి సిద్ధమే, కానీ వారి బలహీనతల్ని విడిచిపెట్టడానికి సిద్ధము లేరండి. ఇటు శరీరరీత్యా జీవిస్తూ ఉన్నారు, అటు ఆత్మరీత్యా కూడా జీవించాలనుకుంటున్నారు. ఇటు లోకంలో జీవించాలనుకుంటున్నారు, అటు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారు. ప్రియులారా, మీరు లోకంలో ఉన్నవారే కానీ లోక సంబంధులు కారు అని ప్రభు సెలవిచ్చాడు కదా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నేను లోక సంబంధిని కానట్లుగా వారు కూడా లోక సంబంధులు కాకుండా ఉండాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడే. ఈ లోకములో, పాపలోకములో ఈ పాప మలినమును అంటించుకొని పాపిగా జీవించాలి అని ఆశపడుతున్నావా? లేదా పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాలన్నీ కూడా గొర్రెపిల్ల రక్తంలో కడిగి వేసుకొని తెల్లని వస్త్రములు ధరించుకోవాలని ఎదురు చూస్తున్నావా? ఆ తెల్లని వస్త్రములు ఇచ్చేవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నీవు నల్లని దానవుగా కనబడుతున్నావు, నల్లని వాడిగా కనబడుతున్నావు. ప్రియ సంగమా, యెరూషలేము కుమార్తెలారా, షూలమితి వధువు సంగమా, మహాబబులోను, ఇదిగో లోకమా, లోకములో ఉన్న ప్రజలారా, ఆయన పిలుస్తున్నాడు. నువ్వు నల్లని దానవు కదా, నేను నిన్ను సౌందర్యవంతురాలిగా చేయాలనుకుంటున్నాను. ఇదిగో నా విలువైన రక్తాన్ని ఇచ్చి వెలపెట్టి నేను కొనుక్కుంటున్నాను. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడే, ఆ రక్తంలో నీ పాపాలు కడిగి వేసుకుంటే నీవు సౌందర్యవంతురాలిగా, సౌందర్యవంతుడిగా నువ్వు కనబడగలుగుతావు దేవుని యొక్క దృష్టిలో. అప్పుడు లోకములో నీకు గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, సంఘములో, సమాజంలో ఉన్నతమైన స్థానంలో నీవు ఉంటావు. దేవుడు నిన్ను ప్రాణమిచ్చుకున్నాడు, ఆయన నిన్ను తలగా నియమించుతాడు కానీ తోకగా ఎన్నటికి నియమించడు. ఇదే మాటలో మనం గమనిస్తే ప్రియ సంగమా, ఇదే మాటలో 2వ భాగాన్ని మనము చూసినట్లయితే, నల్లని దాననని చిన్న చూపులు చూడకుడి. ఈ వచనములో షూలమితి అంటుంది, నా సహోదరులు
నల్లని దాననని చిన్న చూపులు చూసి ద్రాక్ష తోటలో నన్ను పనికత్తిగా ఉంచారు అనేటటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా సహోదరులు ఆమె మీద ఎందుకు కోపగించారో తెలిసిన నరులకు సహోదరులు దేవుని దూతలనే మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8-9 వచనాల్లో యోహాను గారు అంటున్నారు, ఇదిగో నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలనైనను నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను. దూతలు మనకు సహోదరులు. ప్రియులారా, ఏదెను వనము దేవుడు ఆ తోటను వేసినప్పుడు దానిని స్వాస్థ్యముగా అనుభవించటానికి కావలి కాయుమని అందులో ఆదామవ్వలని పెడితే వారు ఏం చేశారంటే అదే తోటలో వారు పాపము చేయటం వలన దానిలో నుండి త్రోసివేయబడ్డారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను దేవుని తోటకు యజమానిగా పెట్టాడేమో, దేవుని తోటకు దాసుడిగా పెట్టాడేమో, దేవుని తోటకు కావలిగా పెట్టాడేమో. ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్కరిని ఆయన తన పరిచర్య కొరకు నిలబెట్టుకుంటున్నాడు, తన సేవ కొరకై నిలబెట్టుకుంటున్నాడు. కేవలము దేవుని సేవకులు మాత్రమే కాదు, కేవలము దేవుని ప్రత్యేకింపబడిన వారు మాత్రమే అని కాదు, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అందరూ కూడా ఆయన సేవలో, పరిచర్యలో పాలిభాగస్తుల అయినటువంటి వారే. అయితే ప్రియులారా, నీకు ఇవ్వబడిన పనిని నమ్మకముగా చేస్తున్నావా? ఆనాడు ఆదాము అవ్వలకు ఆ తోటలో వారిని కావలి వారిగా పెడితే వారు ఆ పాపంలో పడిపోయారు, ఆ యొక్క బాధ్యతను విస్మరించారు. అయితే ఆ తోటలో నుండి వారు త్రోసివేయబడ్డారు. ఈరోజు నీవు కూడా నీకు అప్పగింపబడిన ఆ పని విషయంలో దేవుడు ఎంతో నమ్మకంగా నీ మీద భారం ఉంచి, నీకు ఒక బాధ్యతను అప్పగించి, నీ మీద నమ్మకం ఉంచి అది నీ చేతుల్లో పెడితే అందును బట్టి నీవు నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోయావేమో. ఒకసారి ఆలోచన చేయి ప్రియులారా. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు ప్రభువు. అయితే ప్రియులారా, ద్రాక్షవల్లి ఆయన అయితే మనందరము తీగెలము. మన తండ్రి వ్యవసాయకుడు. తీగెలు ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండాలి. ఆ తీగలు ద్రాక్షవల్లికి వేరుగా ఉంటే ఏమీ చేయలేవు ప్రియులారా. మరి అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చెబుతున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు అనే మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఈ ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు మనము శ్రద్ధగా పరిశీలించినట్లయితే, నేను నల్లని దానను అయినను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్నచూపులు చూడకండి. ఇదిగో ద్రాక్ష తోటకు కావలి కత్తగా ఆ యొక్క శూలమెత్తి ఉంచబడింది ప్రియులారా. నీవు పాపము చేసినటువంటి వాడవు, పాపములో ఉన్నావు. దేవుడు తన స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడు, పరిశుద్ధునిగా చేశాడు. ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడ్డప్పుడు నువ్వు తెల్లగా మారిపోతున్నావు, తెల్లని వస్త్రాలను ధరించుకుంటున్నావు. అయితే ప్రభువు పరిచర్యలో, సేవలో, తన యొక్క సంఘములో, సమాజములో నిన్నొక మంచి సాక్షిగా నిలబెట్టుకోవడానికై నీకు ఇచ్చినటువంటి ఆ పని విషయంలో, ఆ బాధ్యత విషయంలో నువ్వు నమ్మకముగా ఉండగలుగుతున్నావా? శూలమితి ఆ తోటకు కావలి కత్తగా ఉన్నది, చాలా నమ్మకముగా ఉన్నది. ఆత్మల సంపాదన పట్ల, ఆత్మలు ఫలించే విషయంలో, ఆత్మలు అభివృద్ధి పొందే విషయంలో, ఆత్మలు సిద్ధపరచబడే విషయంలో, వ్యవసాయకుడు వచ్చి ఆ పంటను కోసుకునే సమయానికి పంట చేతికొచ్చే విషయంలో ఎంతో నమ్మకముగా శూలమెత్తి నల్లగా ఉన్నప్పటికీ ఎంతో దీనంగా, ఎంతో బాధ్యతగా, ఎంతో విశ్వాసంతో ఆ తోటలో కావలికత్తుగా పనిచేస్తున్నట్లుగా ఈరోజు ప్రియ సంగమా, శూలమెత్తిగా ఉన్నటువంటి నీవు నేను అంతే నమ్మకంగా మనకిచ్చిన పనిని మనము జరిగించగలగాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన ప్రభువైన యేసుక్రీస్తు 2వసారి ఈ లోకానికి వచ్చినప్పుడు బలానమ్మకమైన మంచు దాసుడా అని పిలిపించుకోవాలి అనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ బాధ్యత, ఆ తలాంతులు, ఆ ఆశీర్వాదం, ఆ రక్షణ నువ్వు పోగొట్టుకోకుండా దానిని దినదినము నువ్వు ఫలింప చేసుకోవాలి. ఫలింపని ప్రతి తీగే ఆయన పెరికి పారవేస్తాడు. వారు బహుగా ఫలించగలుగుతారు. ఫలించిన వాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా?
నీ బాధ్యతను మరచి నువ్వు పడిపోయినటువంటి వాడిగా నువ్వు ఉంటూ ఉన్నావా? షూలమితి అతిశయము, ఆ రాజుగారు ఆ ప్రేమను పొందుకున్నది ఆమె. ఆయన కూడా ఆమెను ప్రేమించేదానికై మనము వచ్చే ఎపిసోడ్లో నేర్చుకునే ఉన్నాం. మరో వేషములో ఆయన అక్కడికి రాబోతున్నాడు ప్రియులారా. మరో వేషములో భక్తుడైన పౌలు గారు అంటారు, నా అతిశయము క్రీస్తు, ప్రభువును బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు ఆయన. ప్రియులారా, ఆ అతిశయము నీకు నాకు కావాలి. ఆ అతిశయము మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. మొదటిగా మనం 5వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 6వ వచనంలో చూసుకుంటే, నల్లని దానని చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము శ్రద్ధగా గ్రహించాలి. షూలమితి సహోదరులు ఆమెను చిన్న చూపులు చూసి ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచారు. ప్రియులారా, నేను నల్లని దానని అయినప్పటికీ నేను సౌందర్యవంతురాలను, ఎండ తగిలిన దానను. కష్టాలంటే ఏంటో నాకు తెలుసు, శ్రమలంటే ఏంటో నాకు తెలుసు, బాధలంటే ఏంటో నాకు తెలుసు, బలహీనతలంటే ఏంటో నాకు తెలుసు, నేను సమస్తమును ఎరిగిన దానను అని షూలమితి చెబుతుంది. ప్రియులారా, అయితే ఆమె నిరీక్షణ, ఆమె రాజు, మన రాజు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన అతిశయం. ఆయనను బట్టి మనం ఈ లోకంలో నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. ఆయన కొరకు మనము జీవించాలి. ఆయన కొరకు మనము సిద్ధపరచబడాలి. ఆయన కొరకు మనము స్థిరపరచబడాలి. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను అని షూలమితి మాట్లాడుతున్న మాట, మేమందరము పాపలమే ప్రభువా, మా పాపాలు ఒప్పుకొని మీ రక్తంలో మా పాపాలు కడుక్కొని తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లయితే మేము పరిశుద్ధులుగా మార్చబడతాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీరు మాత్రమే మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాము. నాయనా, ప్రతి వారిని మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. మీ రాజ్యంలో ప్రవేశించే గొప్ప భాగ్యమును దయచేయండి. అలాగే ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరి ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.